బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ పై దాడిలో నిందితుడు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షహజాద్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇతను పోలీసుల కస్టడీలో ఉన్నాడు. దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే షహజాద్ సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడని, అయితే అది సెలబ్రిటీ ఇల్లనే విషయం అతనికి తెలియదని డీసీపీ వెల్లడించారు. దాడి తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు చూసి అతని విషయం తెలుసుకున్నాడని, బాంద్రా పట్వర్ధన్ గార్డెన్లోని బస్టాప్లో ఉదయం 7 గంటల వరకు నిద్రపోయాడని జాతీయ మీడియాలో న్యూస్ ప్రసారమైంది. అనంతరం అతను లోకల్ ట్రైన్లో సెంట్రల్ ముంబైలోని వర్లీకి చేరుకున్నాడు. నిందితుడిని పట్టుకునేందుకు సుమారు 300 మంది పోలీసులు శ్రమించినట్లు తెలుస్తోంది. ఈ గాలింపులో దాదాపు 600 సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దాడి తర్వాత అంధేరి ప్రాంతంలో బైక్పై ప్రయాణించినట్లు గుర్తించి రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా అడ్రస్ కనిపెట్టి దర్యాప్తు చేశారు. నిందితుడితో పాటు ఒకే గదిలో ఉంటున్న మరో 4 వ్యక్తుల సమాచారాన్ని ఆరా తీస్తున్నారు. కాగా విచారణలో షహజాద్ గురించి ఒక వ్యక్తి కీలక విషయాన్ని బయటపెట్టాడు. మహమ్మద్ తన వద్ద పరోటా, వాటర్ బాటిల్ కొనుగోలు చేశాడని, యూపీఐ పేమెంట్ చేశాడని చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. దీని ద్వారానే నిందితుడి నెంబర్ తెలుసుకున్న పోలీసులు లొకేషన్ ట్రేస్ చేసి ఠానేలో ఉన్నట్లుగా గుర్తించారు. పోలీసుల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నించగా ఒక్కసారిగా చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 72 గంటల పాటు శ్రమించి పోలీసులు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షహజాద్ ను పట్టుకున్నారు. ప్రస్తుతం తమ కస్టడీలో ఉన్న ఇతనితో ముంబై పోలీసులు క్రైమ్ సీన్ రీక్రియేట్ చేశారు. మరోవైపు 5 రోజుల్లోగా నివేదికను అందించాలని బాంద్రా కోర్టు పోలీసులను ఆదేశించింది.